హలో డ్రీమర్స్, నేచర్ థీమ్ అనగానే మనకి బ్రైట్ కలర్స్, ట్రీస్, ఫ్లవర్స్తో కాంప్లెక్స్గా అనిపిస్తుంది. కానీ ఎలాంటి బ్రైట్ కలర్స్ లేకుండా సింపుల్ డార్క్ చాక్లెట్తో చేయొచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూపిస్తా. మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కేక్కి నేను 2 డిఫరెంట్ బేసెస్ని యూస్ చేస్తున్నా. ఒకటి చాక్లెట్ అండ్ ఇంకొకటి వెనిలా. ఆల్టర్నేటివ్గా చాక్లెట్ అండ్ వెనిలా కేక్ బేస్ని క్రీమ్తో స్టాక్ చేసుకుని క్రమ్ కోట్ చేసుకున్నాక డార్క్ చాక్లెట్ గనాచ్తో ఫైనల్ కోట్ చేసుకోవాలి. మనకి స్మూత్ అండ్ ఈవెన్గా అవసరం లేదు, అన్ఈవెన్గానే ఒక న్యాచురల్ లుక్ వస్తుంది. ఫైనల్ కోట్ అయిపోయాక ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అప్పుడే మనకి టెక్స్చర్ ఈజీగా వస్తుంది. ఈలోపు నెక్స్ట్ స్టెప్కి కావాల్సిన ఫౌండెంట్ రెడీ చేసుకుందాం. నేచర్ థీమ్ కాబట్టి సింపుల్గా చేస్తున్నా. ఫౌండెంట్ కట్టర్తో లీవ్స్ ఇంకా 2 డిఫరెంట్ ఫ్లవర్స్ని కట్ చేసుకుంటున్నా. కలర్స్ కూడా చాలా తక్కువ యూజ్ చేస్తున్నా. డార్క్ చాక్లెట్ కాబట్టి సింపుల్గా ఉన్న డీటెయిల్సే ఫైనల్ లుక్ని క్లాసీగా చేస్తాయి. ఇప్పుడు కేక్ పైన ప్లేస్ చేయడానికి మష్రూమ్స్ని రెడీ చేసుకుందాం. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో చేస్తున్నా. టాప్లో రెడ్ అండ్ బాటంలో వైట్. రెడ్ ఫౌండెంట్ని ఒక కప్లో సాఫ్ట్గా మౌల్డ్ చేసి లోపల వైట్ ఫౌండెంట్ని పెట్టుకోవాలి. బాటమ్ పార్ట్ కోసం వైట్ ఫౌండెంట్ని సిలిండ్రికల్ షేప్లో రోల్ చేసుకుని సిజర్తో ఇలా డీటెయిలింగ్ ఇవ్వాలి. ఈ కేక్లో మెయిన్ టైం టెక్స్చర్కి పట్టేస్తుంది. ఓవరాల్ డెకరేటింగ్ అంతా సింపుల్ అండ్ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. కేక్ సైడ్స్ అన్ఈవెన్గానే నేచురల్గా వస్తుందని చెప్పాను కదా. టాప్ మాత్రం స్మూత్ చేయండి, ఎందుకంటే మష్రూమ్ స్టాండ్ అవ్వడానికి బేస్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్ కేస్ మష్రూమ్స్ టూత్ పిక్స్తో నిలబడకపోతే స్మాల్ స్ట్రాస్ యూజ్ చేసి సపోర్ట్ ఇవ్వచ్చు. కేక్ డెలివరీ అప్పుడు ట్రావెలింగ్లో మూవ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న మష్రూమ్స్ పైన వైట్ డాట్స్ని అక్కడక్కడ ర్యాండమ్గా ఎడిబుల్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక మష్రూమ్ని కూడా రెడీ చేసుకున్నాం. అండ్ కేక్ సైడ్స్లో ప్లేస్ చేయడానికి చిన్న చిన్న మష్రూమ్స్ ఒక 3 అలా రెడీ చేసుకున్నాం. బటర్ఫ్లైస్ని ఫౌండెంట్ కట్టర్తో కట్ చేసుకుని ఒక బుక్ సెంటర్లో అరేంజ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే కాసేపటికి డ్రై అయిపోతాయి. మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కేక్కి టెక్స్చర్ ఇవ్వాలి. స్ట్రైట్ లైన్స్ వేస్తే పెన్సిల్ స్కెచ్లా ఉంటుంది. సో ర్యాండమ్ లైన్స్, క్రాక్స్, కర్వ్స్ అనేవి ఇంపర్ఫెక్ట్గానే ఉంటాయి. దానిలో బ్యూటీ ఉంటుంది. ఇలా టెక్స్చర్ ఇవ్వడానికి ఎలాంటి ఫ్యాన్సీ టూల్స్ అవసరం లేదు. టూత్ పిక్తో కూడా ఇవ్వచ్చు. సో ఇప్పటివరకు రెడీ చేసుకున్నవి ఒక్కొక్కటిగా కేక్ పైన అరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక గ్రాస్ ఎఫెక్ట్ కోసం కేక్ బోర్డ్ కి గ్రీన్ ఫౌండెంట్ స్టిక్ చేసుకుందాం. నాచులా కనిపించడానికి కేక్ క్రమ్స్ లో గ్రీన్ కలర్ ని మిక్స్ చేసుకుని ఆ క్రమ్స్ ని కేక్ చుట్టూ ఇంకా మష్రూమ్స్ చుట్టూ స్ప్రింకిల్ చేసుకున్నాం. మష్రూమ్స్ అన్ని అరేంజ్ చేసుకున్నాక ర్యాండమ్ గా లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ని అరేంజ్ చేసుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోండి, ఎక్కువ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ పెట్టుకుంటే డిజైన్ హెవీ అయిపోతుంది అండ్ న్యాచురల్ లుక్ రాదు. సో మినిమల్ గానే అరేంజ్ చేసుకోండి. ఫైనల్ గా బటర్ఫ్లైస్ ని కేక్ సైడ్స్ లో ఇంకా పైన ఫిక్స్ చేసుకుంటే మనకు డార్క్ చాక్లెట్ నేచర్ థీమ్ కేక్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడితో మన నేచర్ థీమ్ కేక్ ప్రెజెంటేషన్ కంప్లీట్ అయింది. నేచర్ నుంచి ఇన్స్పైర్ అయిన ఈ నేచురల్ థీమ్, నేచురల్ కలర్స్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అన్నీ ఒక నేచురల్ ఫీల్ ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి క్రియేటివ్ కేక్ ఐడియాస్ మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.